ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా దేవ, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. ప్రార్థించి ప్రకటించిన రీతిగా డిసెంబర్ మాసము గృహాలలో కలిగి ఉన్న సువార్త కూడికలను బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. సోమవారము ఈ దాసులు వెంకటరావణ గృహములోను, మంగళవారము మీ దాసుడు సంజీవ్ గారి గృహములోను, ఇదేనమ్మ మా తండ్రి మరి ఇక్కడ జరుగుతున్న ఈ కూడికను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తీసుకొని వచ్చిన నీ ప్రజలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మహిమను పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాక్యధ్యాన సమయంలో కూడికలో కూర్చున్న వారితోనూ, శబ్దయంత్రం ద్వారా మీ మాటలు ఆలకిస్తున్న ప్రజలతోనూ మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. శబ్దయంత్రమును, కరెంటును, సమస్తమును కూడా మీ స్వాధీనం అందించుకోనమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనుగ్రహించిన యొక్క నూతన యాంప్లిఫైర్ బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎరుమను ఆధారంగా చేసుకొని జరుగుతున్న పరిచర్య అంతటి కొరకు ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, మహిమార్థమై ఆత్మల రక్షణార్థమై ఈ పరిచర్య జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మాసమంతా కూడా ఆయా గృహాలను ఆధారంగా చేసుకొని కలిగి ఉన్న సువార్త కొడుకులన్నింటిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, రేపు భూములూరులో సోడి ఇమ్మానుయేలు గృహములోను, శుక్రవారము కవలిలోను, శనివారము పోతునూరులోను, ఆదివారం సాయంత్రము మాదేపల్లిలో సహోదరి గంగాభవాని గృహంలోను కలిగి ఉన్న కూడికలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ కూడికల ద్వారా మా తండ్రి మీ నామం మహిమపరచబడినట్లుగా సహాయపడుతురమ్మని ప్రార్థిస్తూ కూడికను మీ దయగల స్థలాలకు అప్పగించుకొనొచ్చు. సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆరోపించుకొనొచ్చు. మా కొరకై త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల శూరుడు. శ్రీయేసే మన శిరసయ్యుండి మహాబల శూరుడు. సర్వమునిచెను తన హస్తముతో, సర్వమునిచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, సర్వమునిచెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ.
గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడైయుండి, శ్రమలలో మనకు తోడైయుండి దయలు పరచే తన జయముల్. శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచే తన జయముల్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. జీవనదిని ప్రవహింపజేసే సకల స్థలంబులయందు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే, లెక్కకు మించిన ఆత్మలు తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు. లెక్కకు మించిన ఆత్మల తెచ్చే ప్రభువే స్తోత్రార్హుడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. అపోస్తలుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే. సంఘము అభివృద్ధిని చెందుటకు, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే. సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినీ చే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహత్యము చూపే. ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహత్యము చూపే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మన మాయన కర్పించుకొనేదము, మన మాయన కర్పించుకొనేదము ఆయన ఆశయమదియే. మన మాయన
కర్పించుకొనేదము ఆయన ఆశ్రయమదియే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై కనుక మనము నడచుకొనేదము కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు కనుక మనము నడచుకొనేదము ప్రభు మార్గములాయందు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ అడిగి ఊహించు వాటి కన్నా మరి అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే మరి సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ పాడు సంఖ్య 525. కొత్త బాటల పుస్తకంలో 531, పాత బాటల పుస్తకంలో 525, 453. ఆఫీసర్ మొత్తం ఎవరు బిజీ అని పెట్టి మీటింగ్. హలో. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు,
నీకిష్టులముగా బ్రతికి నీకిష్టులముగా బ్రతి పోయవలెను లోకము నుండి వేరై సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు అప్పుడే ప్రభు దీవించు స్వాస్యమును గాంతుమేతో అప్పుడే ప్రభు దీవించు స్వాస్యమును గాంతుమేతో అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నిండు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి నిండు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి తన సుతులుగాను వెలిగి తన చిత్తమందు నిలచి తన సుతులుగాను వెలిగి తన చిత్తమందు నిలచి జీవాజలమును పొంది జీవాజలమును పొంది దివెనాలెన్నో పొందెదము జీవాజలమును పొంది దివెనాలెన్నో పొందెదము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పరము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శారీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శారీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము ఆయన స్వరము వినుచు దివెనాలెన్నో పొందెదము అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాద
ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము, ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము, ఆజ్ఞలను నెరవేర్చినచో దివెనాలెన్నో పొందెదము, అద్భుత దివెనలు ప్రభువా కుమ్మరించితివి. నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ భారము ప్రభువా మాపై చూపితివి. గ్రంథవర్ధనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరసవచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Every promise in the book is mine, every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి హబక్కూకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 1వ వచనమును అందరం కూడా కలిసి చదువుకుందాం. హబక్కూకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 1-2 వచనములను అందరం కూడా కలిసి చదువుకుందాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్యలమును జ్ఞాపకము తెచ్చుకునము. నేను చెప్తాను మాట వెంబడి చెప్పండి. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సహాయం కొరకు ప్రార్థనలో ప్రభువైపు చూద్దాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన మా దేవా, మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమను పొందినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగములు చదువుతూ ఉండగా తండ్రి సహాయము చేయండి. నిబిడలు రాజేష్ను అంజును ప్రేమించి వారు మరి యొక్క వైవాహిక నూతన సంవత్సరమును వారికి ధరింపజేసినందుకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం.
ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలిద్దరిని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లలు భారీ దినములందే రక్షణ పొందినట్లుగా జ్ఞాపకం చేసుకోనండి. రాజేష్, అంజు కూడా వారు కలిగి ఉన్న రక్షణలో స్థిరముగా ఉంటూ మిమ్మల్ని వెంబడించు వారుగా వారిని ఉంచమని ప్రార్థిస్తూ, కూడిక ద్వారా మీరు మహిమను పొందుతూ రండి. శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలతో మీరు మాట్లాడుతూ రమ్మని అయోగ్యదాసుని మీ పాదములపై పడవేసుకొనిచు సహాయం కొరకు మీ వైపే చూస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి ఈ భాగములో భక్తుడైనటువంటి హబక్కుకు దేవునికి ప్రార్థించినట్లుగా చూస్తాం. హబక్కుకు ప్రార్థన ఈ అధ్యాయం అంతా ఉంది, కానీ ఒక మాట మనం చదువుతూ ఉన్నాం. ఏంటమాట? సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరం వెంబడి సంవత్సరము మన జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సంవత్సరము కూడా మనం ఏదో ఒక నూతనమైన రీతిగా జీవించాలని చూస్తూ ఉంటాం. లేకపోతే ఏవైనా క్రొత్తవి, వ్యాపారస్తులైతే ఇంకా వ్యాపారములో కొత్తగా అభివృద్ధి చెందాలని ఆశపడుతూ ఉంటారు. అలాగే వ్యవసాయదారుడు, అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా నూతనముగా ఆలోచన చేస్తూ ఉంటారు. గతించిన సంవత్సరము కన్నా ఈ సంవత్సరము ఇంకా బాగా ఉండాలి, ఈ సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలి, ఈ సంవత్సరం ఇంకా మా కుటుంబానికి మాకు మంచిగా ఉండాలి అని అందరూ ఆశపడుతుంటారు. అయితే మన జీవితంలో సంవత్సరములు జరుగుతుండగా మన జీవితంలో నూతన కార్యములను జరిగించేవాడు దేవుడు. దేవుడు తప్ప మనముగా నూతనముగా ఏది జరిగించుకోలేం. అందుకొరకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఇదిగో నేను ఒక నూతన కార్యమును చేయుచున్నాను అని. అనగా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుమని హబక్కుకు ప్రార్థన చేసినాడు. యెషయా భక్తుల ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏమిటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. అనగా మన జీవితంలో నూతన కార్యములు, నూతన క్రియలు చేయగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఆయనకే అది సాధ్యమైనటువంటిది, ఆయనే దానిని చేయగలడు. కనుకనే ఇక్కడ హబక్కుకు ఆ ప్రార్థన చేస్తూ వచ్చినాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఇది సువార్త కూడికతో పాటు యాక్చువల్గా ఈ రోజున రాజేష్, అంజుల యొక్క వివాహ దినము. అయితే దాని గురించి కూడా మనము కొన్ని మాటలు ఆ కుటుంబానికి ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఉందా అంజు అమ్మా? మీటింగ్లో కూర్చోవాలా? మీటింగ్ పెట్టుకొని బయట తిరిగితే ఉపయోగం ఏముంది? మీటింగ్లో కూర్చోవాలి. అయితే వారు కూడా వారి యొక్క నూతన వైవాహిక సంవత్సరములో దేవుని యొద్ద నుండి నూతన కార్యములు పొందవలసిన వారుగా ఉంటున్నారు. అయితే ప్రభువు ఏ ఏ నూతన కార్యములు గ్రంథంలో వ్రాసి ఉంచాడు, కొన్ని తలంపులు చూద్దాం. చూడండి, మొదటగా యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అనగా మొట్టమొదటిగా నూతన కార్యం ఏంటంటే క్రొత్త జన్మ అనుభవము, అనగా నూతన జన్మ అనుభవము. ప్రతి ఒక్కరు కూడా ఈ అనుభవం కలిగి ఉండాలా. ఎందుకు ఈ అనుభవం కలిగి ఉండాలా? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. అనగా ఎవరైతే నూతన జన్మ అనుభవాన్ని కలుగుంటారో, అనగా క్రొత్త జన్మ అనుభవాన్ని కలుగుంటారో వారు మాత్రమే దేవుని చూడగలరు, అనగా పరలోక రాజ్యములో ప్రవేశించగలరు. ఏమిటి ఈ నూతన జన్మ, క్రొత్త జన్మ అనుభవం అంటే?
అర్థం ఏమిటంటే కొత్త జన్మ లేకపోతే నూతన జన్మ అనుభవం అంటే మన జీవితములు మార్చబడుట, మన బ్రతుకులు మార్చబడుట, మన యొక్క ప్రవర్తన మార్చబడుట, మన యొక్క ఆలోచన అనగా సమస్తము, మన యొక్క జీవితములో సమస్తము మార్చబడి నూతనమైనవిగా చేయబడుట. అలా నూతనమైనవిగా చేయబడాలంటే దానికి మొట్టమొదటి మెట్టు కొత్త జన్మ అనుభవము, అనగా నూతన జన్మ అనుభవము కలిగిన వారమై ఉండాలా. ఉదాహరణకు మనం చూసినట్లయితే జక్కయ్య అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. అతడు ఎరుకో మార్గము గుండా యేసుక్రీస్తు ప్రభు వెళుతున్నప్పుడు యేసు ఎవరో అని చూడగోరి ఆ మేడి చెట్టు ఎక్కిన వాడుగా ఉంటూ ఉన్నాడు. యేసు మార్గంలో రానయ్యున్నాడని ఎరిగి యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు ఆ జక్కయ్యని చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్తూ వచ్చినారు. ఆ వ్యక్తి సంతోషముతో యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభుని ఆ వ్యక్తి సంతోషముతో చేర్చుకునే సమయానికి 5వ వచనం చదవమ్మా. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య యొక్క ఇంటికి వెళ్ళే సమయానికి జక్కయ్య ఆ గ్రామంలో లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నవారు అందరికీ తెలుసు జక్కయ్య యొక్క జీవితం ఎలాంటిదో. ఎలాంటి వాడంటే జక్కయ్య పాపి అయినటువంటి మనుష్యుడు, పాపము చేస్తూ పాపములో జీవిస్తూ పాపముతో బ్రతుకుతున్నటువంటి వాడు. అటువంటి ఆ జక్కయ్య ఇంటికి ప్రభు వెళ్ళినాడు. ప్రభు ఆ ఇంటికి వెళ్ళే సమయానికి అతడు తన జీవితము పాపిగానే ఉంటూ ఉన్నాడు. అతడు ఒక పన్ను వసూలు చేసేటువంటి అధికారిగా ఉన్నాడు. అనగా అంత మాత్రమే కాదు, అన్యాయముగా అక్రమముగా లంచములతో ఆస్తిని సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. ఇవన్నీ కూడా తన జీవితంలో ఘోరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వాడు. అటువంటి వ్యక్తి యొద్దకు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళినప్పుడు ఆ యొక్క ప్రాంతంలో ఉన్న మనుషులందరూ అనుకున్నారు, ఈయన నిజంగా యేసు ప్రభు అయితే, ఈయన నిజంగా రక్షకుడైతే, ఈయన నిజంగా బోధకుడైతే, ఈయన నిజంగా దేవుని కుమారుడైతే ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస్ చేయడానికి ఎందుకు వెళ్తాడు అని అనుకున్నారు. ఇలాగ అనుకునే వాళ్ళ కొరకే యేసుక్రీస్తు ప్రభు ఒక సందర్భంలో ఒక సమాధానం చెప్పినాడు. ఏమని చెప్పినాడు? వైద్యుడు ఎవరికి కావాలంట? రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు. అలాగే నేను నీతిమంతులను పిలవ రాలేదు కానీ పాపులను పిలవవచ్చితిని అన్నాడు. అనగా ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకమునకు పాపములో జీవిస్తున్న వారిని, శాపములో జీవిస్తున్న వారిని పిలిచి వారికి రక్షణ ఇవ్వడానికి వచ్చినాడు. వారి పాపము నుండి శాపము నుండి వారిని విడిపించడానికి వచ్చినాడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళినాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నటువంటి మనుషులందరి దృష్టిలో పాపి అయి ఉండొచ్చును, కానీ ఆ వ్యక్తిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తి మీద ప్రేమ కలిగి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చాలనుకున్నాడు. అందుకొరకే ఆ వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళినాడు. ఆ వ్యక్తి ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళే సమయానికి ఆ వ్యక్తి పాపిగానే జీవిస్తూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినాడో చదవండి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేనేమని యుద్ధనైనను అన్యాయముగా తీసుకునేలా అతనికి 4 గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, అతడి యొక్క జీవితం మార్చబడింది, అతని బ్రతుకు మార్చబడింది, అతని యొక్క సమస్తము కూడా మార్చబడుతూ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు అతని యొక్క ఇంటిలో చేర్చుకున్నాడో అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచనలు, పాపపు కార్యములు, అన్యాయపు ఆలోచనలు, అన్యాయపు కార్యములన్నీ కూడా ఒప్పుకుంటూ వచ్చినాడు. వాటిని మానివేస్తూ వచ్చినాడు. వాటి కొరకు తీర్మానం చేసుకుంటూ వచ్చినాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నూతన జన్మ అనుభవం వచ్చింది. తన జీవితం వెంటనే మార్చబడుతూ వచ్చింది. 10వ వచనం చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని
అతనితో చెప్పాను. ప్రియ సహోదరుడా, సహోదరి, జక్కయి యేసుక్రీస్తు ప్రభు ఎవరో చూడాలని అనుకున్నటువంటి జీవితంలో ఉన్నప్పుడు అతడు తన జీవితంలో ఉన్నటువంటి పాపమును బట్టి, అన్యాయమును బట్టి, అక్రమమైన జీవితాన్ని బట్టి అతడు నశించిపోవలసినటువంటి వాడు, అతడు నాశనమునకే చెందినటువంటి వాడు. అటువంటి జక్కయి యేసుక్రీస్తు ప్రభు వారి ఇంట్లో చేర్చుకున్న ద్వారా తన జీవితము మార్చబడుతూ వచ్చింది. కొత్త జన్మ అనుభవంలోనికి వచ్చినాడు, అనగా రక్షణ అనుభవంలోనికి వచ్చినాడు. అందుకొరకే ప్రభు అన్నాడు, నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందట? రక్షణ వచ్చింది. జక్క ఒక్కడికే కాదు, జక్క యొక్క ఇంటి అందరికి కూడా రక్షణ వచ్చింది. అపోస్తల కార్యములు 16 అధ్యాయము 31 వచనము. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురని చెప్పాను. ప్రియా సహోదరుడా, సహోదరి, ఎప్పుడైతే నీవు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచుతావో, ఎప్పుడైతే ఆయనను నీ హృదయములో, నీ ఇంటిలో చేర్చుకుంటావో, అప్పుడు కొత్త జన్మ అనుభవం నీకు మాత్రమే కాదు, నీ ఇంటిలో ఉన్న వారందరికీ వస్తుంది, నీ కుటుంబానికి వస్తుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది, ఎంత గొప్ప ధన్యత ఇది. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నా పక్షముగా నీ కార్యములు నూతనపరచు అని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే ఆయన నీకు నూతన జన్మ, అనగా కొత్త జన్మ అనుభవాన్ని ఇస్తాడు, అనగా రక్షణ అనుభవాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. నిన్ను రక్షించుట కొరకే, నిన్ను విమోచించుట కొరకే, నీకు నూతన జన్మ, కొత్త జన్మ అనుభవించుట కొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన దేవాది దేవుడై ఉండియు, ఆయన సర్వలోకమునకు అధిపతి అయి ఉండియు, సర్వాధికారము కలిగిన వాడండి కూడా నీకు రక్షణ ఇచ్చేదాని కొరకు మనుష్య కుమారునిగా, మానవునిగా ఈ లోకంలో జన్మించినాడు. కలువరి శిలువలో నీవు నీ పాపములకు బదులుగా పొందవలసినటువంటి ఆ యొక్క శిక్షను నీకు బదులుగా ఆయన అనుభవించినాడు. నీకు బదులుగా ఆయన ఆ శిక్షను అనుభవించి నీకు రక్షణ అనుగ్రహించిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అదే కొత్త జన్మ అనుభవం అంటే. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రియా మా ప్రాంత వాసులారా, ఈ రాత్రికాల సమయంలో ఆ కొత్త జన్మ అనుభవం నీకు కావాలా? ఆ నూతన జన్మ అనుభవం నీకు కావాలా? ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువు యొద్దకు రా, ఆయన చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో, నీ జీవితం అంతా మార్చబడుతుంది. జక్కయ్య చేర్చుకున్నాడు, తన జీవితం అంతా మార్చబడుతూ వచ్చింది. అప్పటి వరకు యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి తన స్వజనుల చేత ఇతడు పాపి అయిన మనుషుడు అని పిలువబడినటువంటి ఆ వ్యక్తి అబ్రహాము సంతానములో చేర్చబడుతూ వచ్చినాడు. ఎందుకొరకంటే అతనికి, అతని ఇంటి వారందరికి కూడా రక్షణ వస్తూ వచ్చింది. కాబట్టి రాత్రికాల సమయంలో అటువంటి నూతన జన్మ అనుభవం నీకు కావాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో. యేసుక్రీస్తు ప్రభువుకి నీ హృదయం అర్పించు, ఆయన నీకు నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. రెండవదిగా చూద్దామండి, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచము. రెండవ కార్యం ఏమిటి? యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను. చాలు. రెండవదిగా ఆయన నూతన హృదయము మీకు ఇస్తానంటూ ఉన్నాడు. ఎందుకు నూతన మన హృదయము ఎందుకు నూతన పరచబడాలి అంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడుతనమును, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయన. చూడండి, ఇక్కడ ఈ నూతన హృదయము ఎందుకు దేవుడు మీకు ఇస్తానంటున్నాడంటే, ఎందుకు దేవుడు నూతన హృదయాన్ని కలుగజేస్తున్నాడంటే, మానవుని యొక్క హృదయం అంతా కూడా పాపముతో నింపబడి ఉంది. మానవ యొక్క హృదయం అంతా కూడా అసూయతో, ద్వేషముతో, కలహముతో, మత్సరముతో నింపబడి ఉన్నది.
మానవుని యొక్క హృదయంలో దురాలోచనలు ఉంటున్నాయి. మానవ యొక్క హృదయంలో ఈ లోక సంబంధమైనటువంటి ఎంతో పాపము చెడుగు ఉంటూ ఉంది. వాటన్నిటిని కూడా తీసివేయడానికి నూతన హృదయాన్ని మీకు ఇస్తాను. ఎందుకు నూతన హృదయం అవసరం అంటే యెహెజ్కేలు గ్రంథంలోనే చూడండి, 18వ అధ్యాయం 31వ వచనం నుంచి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణమునందురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చూడండి, ఇక్కడ నూతన హృదయం యొక్క అనుభవము లేకపోతే, పైన రాబడి 30 కూడా చదువునానా. కాబట్టి ఇశ్రాయేలులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మానవుని యొక్క హృదయములో పాపము యొక్క ప్రవర్తన, పాపము యొక్క ఆలోచనలు, పాపం యొక్క కార్యముల చేత మానవుని యొక్క హృదయము నింపబడినదిగా ఉంటూ ఉంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దానిని గ్రహింపగలిగినటువంటి వాడేవాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీ హృదయము నూతన పరచబడకపోతే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చూడండి, ఇక్కడ నూతన హృదయము అనగా మానవుని యొక్క హృదయము చెడ్డవాటితో, చెడ్డ తలంపులతో, చెడ్డ కార్యములతో, చెడ్డ ఆలోచనలతో నిండిపోయినదిగా ఉంటూ ఉంది. ఆ చెడిపోయినటువంటి హృదయముతో ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడలేడు, దేవుణ్ణి కలుసుకోలేడు. కాబట్టి హృదయము మార్చబడాలా. మనలో ఉన్నటువంటి పాప హృదయము, పాత అనగా పాప స్వభావముతో, పాప తలంపులతో, పాపపు క్రియలతో నింపబడినటువంటి హృదయము తీసివేయబడి నూతన హృదయము మనలో కలగాలి. నూతన హృదయము మనం కలిగి ఉండాలి. ఎటువంటి హృదయం కలిగి ఉండాలి? నూతన హృదయం అంటే యథార్థమైన హృదయం కలిగి ఉండాలా. మన జీవితములు యథార్థముగా ఉండాలా, మన బ్రతుకులు యథార్థముగా ఉండాలా, మన మాటలు యథార్థముగా ఉండాలా. లేకపోతే మన హృదయం అంతా కూడా పాపముతో నింపబడినదిగా ఉంటుంది. అటువంటి పాప హృదయముతోటి ఎవరు ప్రభువుని చూడలేరు, ఎవరు దేవుణ్ణి కలుసుకోలేరు. దేవుణ్ణి కలుసుకోవడం ఎందుకు? దేవుని కలుసుకుంటే మాకేమైనా లాభమా అని అనుకోవచ్చు. దేవుని కలుసుకోకపోతే, ప్రభువును చూడలేకపోతే భయంకరమైనటువంటి శిక్ష మానవునికి ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు పాత్రులగునట్లుగా, అనగా యేసుక్రీస్తు ప్రభువు మరలా రానయ్యున్నాడు. మొదటి పర్యాయము ఆయన దేవుని గొర్రెపిల్లగా మనుషులందరి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినాడు. మనుషులందరూ పొందవలసినటువంటి శిక్షను పొంది మనుషులందరి నిమిత్తము కూడా ఆయన సిలువలో ప్రాయశ్చిత్తం చేసినాడు. మానవులందరికీ రావాల్సినటువంటి శిక్షను ఆయన అనుభవించినాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదిన గుడారం ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద
ఆవుదూడ బూడిద జలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అంత మాత్రమే కాదు, చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతున్నాడు మీరు ఎరుగుదరా. ప్రియా సహోదరుడా, సహోదరి, మానవుని యొక్క హృదయములో చెడుతనముతో నింపబడి ఉన్నది. ఆ చెడుతనము కలిగినటువంటి హృదయముతో మానవుని యొక్క జీవితం ముగించబడితే భయంకరమైనటువంటి శిక్ష ఉన్నది. అదే అగ్నిగుండము, నరకము, పాతాళము. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగాయుగములో ఆ యొక్క అగ్నిగంధకములతో మండే గుండములో యాతన పడుతూ ఉండవలసిందే. ఆ స్థలములోనికి నీవు పోకూడదనే ప్రభు నిన్ను ప్రేమించి నీకు బదులుగా కలువరి శిలువలో తన రక్తము చిందించినాడు, తన అమూల్యమైన రక్తాన్ని చిందించినాడు. ఎందుకొరకంటే ఆ రక్తము చేత నీ హృదయమును కడిగి పవిత్రపరిచినాడు. చదవండి యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7-9 వచనములు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపమును ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, ప్రియా స్నేహితులారా, ఆయన మనము పొందవలసినటువంటి శిక్షనంతా కూడా ఆయన అనుభవించి కలువరి శిలువలో రక్తమును చిందించి ఆయన రక్తము చేత మనలను కడిగి పవిత్రపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు. లేకపోతే అన్ని గ్రంథములలో రాయబడి ఉన్నది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని. అనగా తప్పు చేసినవాడు, పాపం చేసినవాడు శిక్ష అనుభవించవలసిందే. వేరొక మార్గము లేదు, వేరొక కార్యము లేదు. అయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా ఆయన శిక్ష అనుభవించినాడు. మనం పొందవలసినటువంటి శిక్షనంతా కూడా ఆయన అనుభవించి మనకు విడుదల విమోచన కలుగజేసినాడు. ఆ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నూతన హృదయమును నీకు ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీ హృదయంలో ఆయన చేర్చుకో, నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించు. నీలో నూతన హృదయమును కలుగజేస్తాడు. నీ హృదయంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైన కార్యములన్నీ తీసివేస్తాడు. నీ హృదయమును కడిగి పవిత్రపరుస్తాడు. శుద్ధ హృదయము, యథార్థమైన హృదయము, నూతన హృదయమును దేవుడు నీకు కలుగజేసేవాడుగా ఉంటాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా నీ కార్యమును నూతన పరచుము. ఏమిటి నూతన కార్యం అంటే? మొట్టమొదటిగా నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. రెండవదిగా ఏం చేస్తాడు? నూతన హృదయమును ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మూడవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. ప్రియా సహోదరుడా, సహోదరి, మూడవదిగా నూతన మనస్సును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు నూతన మనస్సు అవసరము? ఇప్పుడు ఉన్నటువంటి మనస్సు, శరీర సంబంధమైన మనస్సు మానవునికి సరిపోదా అంటే చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మనసునంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీకు నూతన మనస్సును ఇస్తానంటున్నాడు. నూతన మనస్సు. ఎందుకు నూతన మనస్సు అవసరం అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుంచి, 4వ అధ్యాయము 22వ వచనం నుంచి. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశలోన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ప్రియా సహోదరుడా, సహోదరి, పాత అనగా చెడిపోయినటువంటి మనస్సు, చెడిపోయిన స్వభావము ఎంతో ప్రమాదకరమైనదిగా ఉంటూ ఉంది. అది మరణమునకు తీసుకొని వెళ్ళేదిగా ఉంటుంది. అనగా అంటే మంచి మనసు కలిగిన వారు మరణించరా అంటే అందరూ మరణిస్తారు, కానీ రెండవ మరణమునకు తీసుకొని వెళ్ళేదిగా ఉంటూ ఉంది. అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు, ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు యేసుక్రీస్తునందు నిత్య జీవము. ప్రియా సహోదరుడా, సహోదరి, మొదటి మరణం అందరికీ సంప్రాప్తిస్తుంది. రెండవ మరణం ఉన్నది. ఎవరైతే నూతన జన్మ, నూతన హృదయము, నూతన మనస్సు అనుభవం లేని వారుగా ఉంటారో వారు పేరు జీవగ్రంథంలో వ్రాయబడవు. ఎవరి పేరు అయినను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కర్మనేలా వాడు ఏమవుతాడంట, వారు రెండవ మరణమును పొందుదురు. అనగా ఆ మరణము భయంకరమైనటువంటిది, ఆ మరణపు శిక్ష భయంకరమైనటువంటిది. దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు, ఎవరు కూడా తప్పించుకోలేరు. దాని నుంచి తప్పించగలిగిన వారు ఎవరు కూడా లేరు. నీవు నూతన జన్మ అనుభవము, నూతన హృదయము, నూతన మనస్సు కలిగి లేకపోతే ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క రెండవ మరణము నుంచి ఏమాత్రం కూడా తప్పించుకోలేము. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రియా సహోదరుడా, సహోదరి, నూతన మనస్సును దేవుడు నీకు కలుగజేస్తానంటున్నాడు. ఎందుకని ఆత్మానుసారమైన మనస్సు ఏమైంది, సమాధానమును జీవమునై ఉన్నది అంతే రాయబడి ఉంది. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, నూతన మనస్సు నీకు జీవమును సమాధానం ఇచ్చేదిగా ఉంటుంది. జీవం అంటే చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనము. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరణములో నుండి జీవములోనికి దాటించబడి ఉన్నాడు. అనగా నిత్య జీవములోనికి ఆ దేవాది దేవునితో కలిసి యుగాయుగములు ఆ పరలోక రాజ్యములో ఉన్నటువంటి ధన్యతను దేవుడిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క మహిమ కలిగిన రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును దేవుడిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదమును దేవుడిచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమునై ఉన్నది. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ నీ మనస్సు ఈ లోక సంబంధమైన వాటిపైన ఉంటూ ఉందేమో, నీ మనస్సు నిండా లోకము చేత నింపబడినదిగా ఉంటూ ఉందేమో, శరీర కార్యముల చేత నింపబడినదిగా ఉంటూ ఉందేమో, అందుకొరకే దావీదు ప్రార్థన చేస్తూ వచ్చాడు, నా మనస్సును నూతన పరచుము అని. ఎందుకంటే దావీదు యొక్క మనస్సు పాడైపోయినదిగా ఉంది. దావీదు యొక్క మనస్సు చెడిపోయినదిగా ఉంది. దావీదు యొక్క మనస్సు శరీరానుసారముగా ఉంది. అందుకొరకే దావీదు తన మనసు ఎప్పుడైతే చెడిపోయి
శరీరానుసారం ఉందని గ్రహించినాడో వెంటనే దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చదవండి ఒకసారి. దేవా, నా హృదయమును నాలో శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అంటే ఏ మనస్సు కావాలా? స్థిరమైన మనస్సు అంటే ఏ మనస్సు కావాలా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఐదవ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అనగా ఏ విధమైన కల్మషము, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము లేనటువంటి మనస్సు, శరీర కార్యము లేనటువంటి మనస్సు, యథార్థమైనటువంటి మనస్సు, స్వచ్ఛమైనటువంటి మనస్సు మీరును కలిగి ఉండుడి అని పౌలు ఫిలిప్పీయులకు రాసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నువ్వు అడిగితే, ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుము అని అడిగితే, మూడవదిగా ప్రభువు నీకు నూతనమైన మనస్సునిచ్చేవాడుగా ఉంటాడు. స్థిరమైన మనస్సు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును దేవుడు నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. అంత మాత్రమే కాదు, చూడండి 51వ కీర్తనలో 51వ కీర్తన 17వ వచనము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులో. మూడవది ఏ మనస్సు అంట? విరిగిన మనస్సు అనగా దీనత్వంతో ఉన్నటువంటి మనస్సు, తగ్గించుకునేటువంటి మనస్సు, ఎంతో దీనురాలుగా జీవించేటువంటి మనస్సు. ఈ లోకంలో చాలామంది గర్వం కలిగి ఉంటారు. గర్వము, చాలా అహంభావం కలిగి ఉంటారు. ఎంతో గర్విష్ఠులుగా జీవిస్తూ ఉంటారు. అయితే ఆ గర్వమే ఒక దినమున ఎంతో నష్టాన్ని తీసుకొని వస్తుంది. ఆ యొక్క అహంభావమే ఎంతో అపాయమును తీసుకొని వస్తుంది. మంచిదే, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి చదువునిచ్చాడు, మంచి జ్ఞానమునిచ్చాడు, మంచి ఐశ్వర్యమునిచ్చాడు. వాటిని బట్టి గర్వించవలసినటువంటి అవసరం లేదు కదా. లోకంలో ఒక సామెత ఉంటుంది. ఏంటిది? అన్నీ ఉన్నాక ఎట్లా ఉంటుందంట? అణిగిమణిగా ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్నాయి కాబట్టి దాని మీద అది ఎంత గాలేసినా ఎగరదు, అణిగిమణిగా ఉంటుంది. ఏమీ లేనాకేమవుద్దంట? ఎగిరి పడుతుందంట. అది ఇంకోటి ఉంటుంది కదా, కంచు మోగునట్లు కనకంబం మోగున. కంచు అంటే మీరు అక్కోళ్ళు కదా, ఊరకనే మోగుతుంటారు ఎక్కడ చూసినా కానీ. అంటే కంచు అంటే ఇత్తడి, కనకం అంటే బంగారము. ఈ రెండిట్లో ఏది విలువైంది? బంగారం విలువైంది. కంచు బంగారం కన్నా విలువ తక్కువ కలది. అనగా కంచు మోగునట్లు కనకంబు మోగున అంటే ఇత్తడి వచ్చినంత శబ్దము బంగారం చేయదు, కానీ బంగారం విలువైనటువంటి వస్తువు. అలాగే మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు నిన్ను ఆశీర్వదించినాడో దాన్ని బట్టి దేవునికి అణిగిమణిగి జీవించు, దేవునికి లోబడి జీవించు, విరిగిన మనస్సు కలిగి జీవించు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, నీకు ఇచ్చినటువంటి ఐశ్వర్యమును బట్టి, నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి, నీకు ఇచ్చినటువంటి ధనమును బట్టి నువ్వేమాత్రము కూడా గర్వించడానికి వీలు లేదు, ఏమాత్రము కూడా అహంభావం కలిగి ఉండడానికి వీలు లేదు. కాబట్టి మూడవదిగా విరిగి నలిగినటువంటి మనస్సు అనగా దీనత్వంతో కూడుకున్నటువంటి మనస్సు. ఆ మనస్సు నీకు కావాలా? ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు ప్రభుని అడుగు. ప్రభువా, సంవత్సరములు జరుగుతుండగా నా పక్షముగా నీ కార్యములు నూతనపరచు అడిగితే ప్రభు నీకు నూతన మనస్సును దయచేసేవాడుగా ఉంటాడు. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అనగా దీనత్వంతో ఉండేటువంటి మనస్సును దేవునికి అనుగ్రహించేవాడుగా ఉంటాడు. మొట్టమొదటిగా ఏమిస్తాడు? నూతన కార్యము, నూతన జన్మ అనుభవం. అనగా నూతన జన్మ అనుభవం అంటే రక్షణ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రియా సహోదరుడా, సహోదరి. రెండవదిగా నూతన హృదయం ఇస్తానంటున్నాడు. మూడవదిగా నూతన మనస్సును ఇస్తానంటున్నాడు. కారణం ఏంటంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నానని ప్రభు సెలవిచ్చినాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ నూతన జన్మ అనుభవం అనగా రక్షణ, నూతన హృదయము,
నూతన మనస్సు నీ జీవితంలో నీవు కలిగి ఉండాలంటే ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభుని అడుగు. ప్రభువా, నా పక్షముగా నీ కార్యములు నూతనపరచు. నా గత జీవితం ఎంతో భయంకరంగా ఉంది. నా జీవితంలో సంతోషం లేదు, నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, నా వ్యక్తిగతంగా నెమ్మది లేదు, కుటుంబంగా నెమ్మది లేదు, సమాజంలో నాకు నెమ్మది లేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటములు, ఎన్నో శ్రమలు, ఎన్నో అనారోగ్యములు, వీటన్నిటి చేత నేను కృంగిపోయి ఉన్నాను. వీటన్నిటి చేత నేను అలసిపోయి ఉన్నాను. వీటన్నిటి చేత నేను ఎంతో నిరాశలో ఉన్నాను, ఎంతో నిస్పృహలో ఉన్నాను, ఎటు తోచని పరిస్థితుల్లో ఉన్నాను. అయితే ఈ రాత్రికాల సమయంలో నీవు సెలవిచ్చిన మాట చొప్పున సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచుమని భక్తుడైన హబక్కుకు ప్రార్థన చేసినాడు. అదే రీతిగా నేను కూడా నిన్ను అడుగుతున్నాను, నా పక్షముగా నీ కార్యములు నూతనపరచు. నాకున్నటువంటి ఈ శ్రమలు, నాకున్నటువంటి ఈ శోధనలు, నాకున్నటువంటి ఈ సమస్యలు, వీటన్నిటిని కూడా నా నుంచి దూరపరిచి నూతన జన్మ, నూతన హృదయము, నూతన మనస్సును నా జీవితంలో అనుగ్రహించు ప్రభువా అని చిన్న ప్రార్థన నువ్వు చేసుకుంటే చాలు. కృపగల దేవుడు, దయగల దేవుడు నీ జీవితమును నూతనపరిచేవాడుగా ఉన్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ శబ్దయంత్రం ద్వారా మాట్లాడుకులుస్తున్నటువంటి మా ఈ సాయంకాల సమయంలో మార్తమ్మ గారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకొని ప్రభా ప్రకటింపబడిన సువార్తను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, మీరు నూతన జన్మ అనుభవాన్ని, నూతన హృదయ అనుభవాన్ని, నూతన మనసు అనుభవాన్ని మీరు కలిగించే దేవుడవని విషయాల్ని స్పష్టంగా మీరు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు. ప్రభా, ఈ ప్రాంత ప్రజలు ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నూతన జన్మములోను, తర్వాత నాయన నూతన హృదయాన్ని, నూతన మనసు కలిగిన వారంగా ఉండగలటానికి, నిత్య రాజ్యానికి వాసులట్లు మీరే సిద్ధపరిచి బలపరిచిమని కోరుతున్నాం తండ్రి నాయన. అందుకే మీరు మమ్మల్ని ఈ లోకానికి, మమ్మల్ని రక్షించడానికి, మాకు నూతన హృదయాన్ని ఇవ్వడానికి, నూతన మనసుని ఇవ్వడానికి ఆ పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చి మా కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచిన దేవా, మా పాపాలకి క్షమాపణ కలుగు చేసిన దేవా, ప్రభా మాకు నెమ్మది, సంతోషము, సమాధానమును ఇచ్చే దేవా, విషయాన్ని జ్ఞాపం చేసుకొని ప్రభా నిన్ను అంగీకరించడానికి ప్రభా నాడు జక్కయ్య తన పాపం స్థితి నుండి విడుదల పొందడానికి తన హృదయంలోకి, తన గృహంలోకి చేర్చుకున్నాడు. ప్రభా నూతన జన్మ అనుభవాన్ని మీరు అనుగ్రహించారు. ఇతడు అబ్రహాం కుమారుడే అని ఆ యొక్క గొప్ప అధిక్యతలోకి తీసుకొచ్చారు తండ్రి. అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు ఇంకెవరైతే ప్రభుని యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించలేదో ఈ సమయంలో అయినా సరే ప్రభా నేను వేరే నూతన కార్యం జరిగించమని కోరుతున్నాం. ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో నూతన కార్యం జరిగించాలని మీరు ఆశపడుతున్న దేవుడు అయినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా విన్నవారు వారి జీవితాల్లో నేను అంగీకరించడానికి సహాయం చేయమని కోరుతూ మీ కృపను ఆశ్రయిస్తున్నాం. మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి కుటుంబం ద్వారా మీరు ప్రకటన సువార్తను బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభా రాజేష్, లావణ్యను బట్టి కొందనాలు. కుటుంబ జీవితంలో మీరు తోడుగుండి నూతన సంవత్సరాలను మీరు అనుగ్రహించారు. అన్ని విషయాలు మీరు తోడుకుంటున్నారు, కృప చూపిస్తున్నారు, సహాయం చేస్తున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో నీ కొరకు జీవిస్తూ అనేక ఆత్మ రక్షణార్థమే ప్రయాసపడినట్లు మీరే బలపరిచి స్థిరపరచమని కోరుతున్నాం తండ్రి. వారికి చిన్న బిడ్డలను బట్టి వందనాలు. చిన్నాడే ప్రభులు ఎదగడానికి సహాయం చేయండి, మంచి ఆరోగ్యాలు నింపండి, కృపలో భద్రపరచండి. మీ ప్రభా బిడ్డల్ని వారికి ఇవ్వడంలో మీ ఉద్దేశాన్ని, మీ చిత్తాన్ని నెరవేర్చి మహిం పొందమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి ఆయన. అదేవిధంగా నాయన దేవదాస్ గారిని, సత్యవతమ్మ గారిని జ్ఞాపం చేసుకోండి. వృద్ధా బలితుల్లో మంచి ఆరోగ్యం దయచేయండి, కృపలో భద్రపరచండి. మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాకుండా మార్తమ్మ గారిని బట్టి వందనాలు, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన 3 కుమారులు మహేష్, సురేష్, రాజేష్ను బట్టి వందనాలు. మీ కృపలో బిడ్డలు భద్రపరచండి. సహాయం కుటుంబాలను మీ చేతికి ఎత్తుపెడుతున్నాం. మీరే సహాయం చేసి మీరే బలపరిచి స్థిరపరచమని కోరుతున్నాం. అంతేకాకుండా ప్రభు ఈ ప్రాంత ప్రజలను ప్రేమించారు. ఈ విధంగా ఈ సాయంకాల వేళ ఈ కుటుంబం ద్వారా వినిపించిన సువార్తను బట్టి కొందనాలు. ఇక్కడ చేరి వచ్చిన వారందరినీ బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇంకెవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించలేదో ఈ సమయంలో రక్షకుడైన యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించడానికి మీ కృప దయచేయమని మీ కృపగల హస్తాల కిందకి అప్పగించుకుంటూ మీ సహాయాన్నే కోరుకుంటూ క్రీస్తు పేట ఏడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసం కూడి వచ్చిన మనకును
లోకమున సకల పరిశుద్ధులకును ప్రత్యేకించి ఈ కుటుంబానికి గృహానికి నిత్యత్వం వరకు తోడై ఉండి ఆయన రాజ్యం సిద్ధపరచును గాక. ఆమేన్. నూతన జన్మమును మాకు సగి నూతన ముగమము చేయు. నూతన జన్మమును మాకు సగి నూతన ముగమము చేయన్. నూతన ఆత్మహృదయము నీము నేను నే స్తుతింప. నూతన ఆత్మహృదయము నీము నిన్ను నే స్తుతింపన్. జీవపు దాతనా హృదయములోనికి రా. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. నూతన వెలుగు నూతన అనుభవమందరికీ నీము. అందరికీ ప్రైజ్ లార్డ్.